మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం రచ్చల బొప్పాపూర్ గ్రామంలో 2023 మే 6 ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో అఖిల్ మహాజన్ ఎస్పీ సార్ గారు కొత్తగా వచ్చి అప్పుడు పిటిషన్ తీసుకోవడం జరిగింది. అది మా నాన్న ఆలోచించి మాకు కులం బంధు ఉంది, ఎలాగైనా పిలుస్తలేరు అని చెప్పేసి మా నాన్న తానా దివాసాన్ని పెట్టిండు. అప్పుడు పోయి పిటిషన్ ఇచ్చిండు మా నాన్న. అందరి మీద ఇయ్యలే, కులం సభ్యులు 150 మెంబర్స్ ఉన్నారు, అందరి మీద మా నాన్న ఇయ్యలే. ఒక ఆరుగురి మీద, కేవలం ఆరుగురి మీద ఇస్తే వాళ్ళు ఊళ్ళో అది పెట్టుకొని మనసులో పెట్టుకొని అదే మే 27 నాడు నైటు మా ఇంటికి దాడికి వచ్చారు. అటంటూ మర్డర్ రాస్తే అదే ఘటన అయిపోయినాక మా ల్యాండ్ విషయాలలో సర్పంచ్ ఇన్వాల్వ్ అయ్యి నేనున్న నరసయ్య నువ్వు రా అని చెప్పేసి పిలిపించుకొని అదే నాడు మా నాన్నను కొట్టడం జరిగింది. అవి ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఛార్జ్ షీట్లు చేస్తుండే కానీ, ఎఫ్ఐఆర్లు చేస్తుండే కానీ ఛార్జ్ షీట్లు వేస్తలేడు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేడు. ఎస్ఐ గారులకు వీళ్ళకు ఏమన్నా చేతులు కలిపి అనుబంధంతో ఉండి మమ్మల్ని ఈ పరిస్థితికి వస్తుంది. పోలీసులు ఏ న్యాయం లేదు, కోర్టు ఏ న్యాయం లేదు. ఈ విషయాల మా తమ్మునిపై సుత కేసులు పెట్టడం, ఫాల్తు కేసులు, మా తమ్ముడు ఎక్కడన్నా వర్క్ చేసుకుంటాలని బెదిరించడం, అక్కడ డ్రింక్ చేస్తే మా తమ్ముని దగ్గరకు న్యూసెన్స్ చేసి వాళ్ళు లొల్లి చేసిండు అని చెప్పేసి వాడి మీద ఫాల్తు కేసులు పెట్టడం. ఎల్లారెడ్డి బస్ స్టాండ్ అన్నప్పుడు, చివరస్తా అన్నప్పుడు 100 సర్కిల్ మెంబర్స్ ఉంటారు. అక్కడ ఏడా ఇన్వెస్టిగేషన్ చేసినావు? నిన్న మేము ఈ బాధలు ఉండి సుత సార్ దగ్గరికి పోతే సార్ ఏమంటుండంటే ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నాడు. మరి ఇదే ఇన్వెస్టిగేషన్ నిన్న ఎందుకు చేయలే? ఎక్కడ వీడు చేతి పట్టుకొని పోయిండు? ఎక్కడ న్యూసెన్స్ చేసిండు? ఎల్లారెడ్డిపేటలో ప్రతినిధులు లేరా? ప్రెస్ వాళ్ళు లేరా? మీరు ఎందుకు అవినీతి చేస్తారు? మీకు ఎక్కడన్నా చేతులు అనుకున్నప్పటికే కదా. ఇప్పటికైనా మీకు కష్టంగా ఇప్పుడు రిమాండ్ చేయాలి, వాళ్ళను నిందితులను పట్టుకోవాలి. తమ్ముడు అన్నాడు ఆంగ్లం ఇచ్చింది ఒక ముగ్గురి పైన, కులం అందరి మీద వేయలే. 150 మెంబర్స్లా ముగ్గురు పేరే చెప్పిండు: నీరేడు రాజు, కొత్త ప్రసాద్, కొత్త నరసయ్య. వీళ్ళు ఈ వరకు సుతా వాడిని ఎల్లారెడ్డిపేటలో దాడి చేసారు వైన్స్ దగ్గర. అవి ఎవిడెన్స్ మొత్తం దగ్గర ఉన్నాయి. అయినా మళ్ళీ ఉల్టా వీని మీద కేసులు పెట్టడం, రిమాండ్లకు పంపడం, వాల్యూ తీసుడు పబ్లిక్లా. ఎస్ఐ గారు ఒక కడుపు కన్న తల్లి కడుపు ఆవేదన ఎలా ఉంటుందో మీకు అర్థమైతే వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి. ఈ ల్యాండ్ విషయాలల్లో సర్పంచ్ వచ్చి బాగా పుల్లలో పెట్టడం, మన జిల్లా అధ్యక్షుడు కొండాపురం బాలరెడ్డి తాడు బట్టి ఎక్కడన్నా కుల్చడం ఉందా ల్యాండ్ విషయాలలో? నరసయ్య నేను నీ క్లాస్మేట్, నేను వస్తా, నేను నిర్ణయం చేస్తా, అన్ని మాట్లాడతా అని చెప్పి తోలుకపోయి ఇవన్నీ చేసి లొల్లి చేసి మూగళ్ళని ఆడలను కొట్టడం. తర్వాత మళ్ళా జిల్లా అధ్యక్షుడు తోటాగా దగ్గర తోలుకపోవడం, కులస్తులను తోలుకపోయి ఆయన దగ్గర మా నాన్న ఒక లీడర్గా ఉండి అవన్నీ వీళ్ళకు నిర్ణయం కాక ఆయన ఎక్కడ నెగ్గుతలేడు, ఎక్కడ లంగుతలేడు అని చెప్పేసి ఇవన్నీ తీసుకుపోయి అయినా మా నాన్న ఒంటరి పోరాటం చేసి నాకు చట్టమే చుట్టమన్నట్టు వేయిండు. ఎక్కడన్నా హోటళ్ళలా కూకున్నా అంత బీవేసంగా మాట్లాడడం, వానితో ఎందుకు మాట్లాడుతున్నాం అని బెదిరించడం, మాట్లాడడం అని కులమే లేదని చెప్పడం. ఈ సర్పంచ్ చేయంగానే బాగా కొండపురం బాలరెడ్డి దీనికి కారణం. అది వాస్తవం అవాస్తవం అనేది ఎస్ఐ మొత్తం చేయాలి. దీనికి ఎస్ఐ కేసులు పెట్టడం, మా ఇంటికి పోలీసులను పంపించడం, ఇళ్ళల్లో మొత్తం న్యూసెన్స్ చేసడం, మా వాల్యూ తీసేసడం. వాడు ఏదో గల్ఫ్లు ఉన్నోండి సూత అప్పుడు మా ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు గొడ్డలు పట్టుకొని తిరిగిండు అని చెప్పేసి వాళ్ళే పోలీసు వాళ్ళు సృష్టించడం. అది ఇన్స్టాలో పరిచయమైంది అని చెప్పేసి తమ్ముడు చెప్పిండు. అన్న నేను ఏం చేస్తలేను, నాకే ఫోన్ చేస్తుంది, మెసేజ్ చేసింది. అక్కడ ఉన్న దుబాయ్ ఫ్రెండ్స్ సుతా చెప్పారు. చెప్పినాక అమ్మాయి అని చెప్పేసి తర్వాత ఇక్కడికి వచ్చినాక వాడు మెసేజ్ చేసినాక చూసి వాళ్ళ భర్త చూసి ఆయన పోలీస్ స్టేషన్ దొరకపోయారు, కాగితాలు రాసుకుర్రు. మరి అదే విషయాల్లో మీకు మేము చెప్పడం ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోలేరు. ఒక అమ్మాయి కదా మహిళ కదా అన్నారు. మరి ఇప్పుడు మా ప్రాణం పోయింది, ఇప్పుడు మాకు బాధ్యతలు వాళ్ళు, మాకు సుతా ప్రాణ భయం ఉంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ముగ్గురు నాకు సోపతి, గీలు సోపతి, మీ ఇంటి సంగతులన్నీ నాకు చెప్పుతుర్రు. స్పష్టంగా వాడే ఆమూలం ఇచ్చిండు. పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పిండు అమితా ఉందట. నేనే కాగితాలు రాసిచ్చిన. మా తమ్ముడు అంబులెన్స్ లో వేసుకోపోగా అన్న నేను బతకలేను అన్న, నాకు గిల్లు వేసిర్రు, నేను ఇంటికి వస్తున్నానంగా నా బండ్ల మీద పడ్డారు అన్న, నేను బతుకుతున్నా, నువ్వు రారా తమ్ముడు అని చెప్పిన. ఇంటికి రా, నేను ఓళ్ళైనా మాట్లాడతా సార్ తోడు కానీ ఓళ్ళు వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడతా, నువ్వు ఇంటికి రా అంటే, అన్న మన ఇజ్జత్ ఇప్పటికే నాన్న వేయండి, మన ఇంటి ఆగమవుతుంది అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. అదే మళ్ళా
ఆడు పోంగా అంబులెన్స్ లో పోంగా ఒక ముగ్గురు పేరు చెప్పిండు. ఆ ముగ్గురు పేరు నీర రాజు, కొత్త ప్రసాద్, కొత్త నరసయ్య, వీళ్ళ పేర్లు చెప్పిండు. కులం మెంబర్స్ లో వాళ్ళ పేర్లు చెప్పలే. వాని ఎంబడ బండ్ల మీద తిరిగి రన్న, నా ఎంబడ తిరుగుతారు, నా ఇటు తిరుగుతారు పబ్లిక్, నేను ఎట్లా రావాలి ఇంటికి, నన్ను ఏడ చంపుతారో తెలియదు, నాకు భయం ఉంది అని చెప్పిండు. పెట్రోల్ మేము టైంకు మేము వెళ్ళలేము అక్కడికి, అది ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళు అదే అంటారు. మాత్రం పోసుకోలే, వాడు పెట్రోల్ పోసుకున్న మనిషి కాదు. ముందట టెస్ట్ బాడీ మంచిగానే ఉంది, బ్యాక్ సైడ్ మొత్తం ఆ బండి సూత బ్యాక్ సైడ్ లోనే ఉంది, ఫ్రంట్ ఏం కాలే. వాడు ఎందుకు మా చట్టం ఎందుకు ఎత్తుంది, నేను దేశంలో ఉన్న గిట్లా అని చెప్పేసి మాట్లాడారు. నేను ఇంటికి వచ్చినాక మా నాన్న వస్తే ఇంత దింపిస్తారు కోట్ల పండి, చార్జ్ షీట్లు ఎత్తలేరు, ఎఫ్ఐఆర్ ఎత్తురు, చేతిలో పెడతారు బుక్కులు. ఇవి ఎందుకని వాడు అడిగిన దానికి మనసులో పెట్టుకొని అన్ని ఫాల్తు కేసులు చేశాడు. ఎప్పటికైనా సుమన్ టీవీ వల్ల న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. తానం చేసిండు, బయటకు వెళ్ళి కర్మారి దాకా పోయొచ్చిండు. కర్మారి నుంచి మళ్ళీ ఇంటికి అత్తడు కాదని మేము అనుకున్నాం. మధ్యలో దొరికించుకున్నారు. ఇక్కడికి వెళ్ళి ముగ్గురు వేయిండ్రు. వాళ్ళిద్దరు మౌను పెట్రోల్ పోసి చంపిండు సార్. వాళ్ళకు కేసు చేస్తాం పంపిస్తామని చెప్పిండు, పంపించలేరు. ఇప్పటికి సుత రిమాండ్ కాలేదు, అది పట్టించుకున్నాడే లేదు సారు. మాకు న్యాయం చేయాలి. నా కొడుకు వేయిండు, నా కొడుకు కాల్చినట్టు వాళ్ళు ఘటన కావాలి సారు. ఎవ్వరు పట్టించుకుంటలేరు సారు. మేము తినాక తెర్ర అయిపోతున్నాం, మాకు ఎవ్వరు లేరు, మా ఇంటి కుటుంబానికి తప్పించి ఎవ్వరు లేరు, ఎవ్వరు రారు, ఎవ్వరు అయ్యో పాపం అన్నోళ్ళు లేరు. కులం బహిష్కారం బంద్ ఉంది సార్, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అలా లంచం తీసుకున్న వాళ్ళకి న్యాయం చేస్తున్నారు కానీ మాకు న్యాయం చేస్తలేరు. మరి ఇంకా పానాలు తీసిన కానీ గంతటోళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి డ్యూటీలు ఎత్తలేవా, పైసలు ఎత్తలేవా? కుల బహిష్కారం లేదు, పోలీసులు తెలిసినా కానీ పట్టించుకుంటలేరు. మీరు న్యాయం చేయాలి. సోమవారం నడిపోయినా, సోమవారం నడిపోతే ఇక నేను నా కొడుకు తలగుర పడితే ఇక నేను పోలేను. నిన్న వాళ్ళు పోతే సప్పుడు చేయలేరట నా కొడుకు గిట్ట. ఇలా వచ్చి ఎంక్వైరీ చేస్తామని అన్నారట. ఈ చరిత్ర జరిగి 2 సంవత్సరాల నుంచి అవుతుంది బాంచలు మాకు. ఇది నా తమ్మిని కొడుకు దేశంలో ఉంటే కూడా, నా తమ్మిని కొడుకు ఈడ సచ్చినోడు దేశంలో ఉంటే కూడా, అడు దేశంలో ఉంటే తెల్లారి గొడవలు అయ్యి కొట్టుడు చేసుడు చేస్తే ఈ జాగ కోసానికి గజ్నర్సే చిన్న కొడుకు దేశంకి వెళ్ళి కారు వేసుకొని వచ్చి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను సర్పంచ్ పుట్టించి మళ్ళా మందినంతా లేపిండు మా ఇంటి మీదకి కులాన్ని. మాకు కులంతో అందరితోటి ఏ ఇబ్బంది లేదు, మాకు జరిగిందే 6 ఇండ్లతోటి జరిగింది. నాకు గుడ్లు ఇవ్వమంటే నాకు గుడ్లు అది కక్ష పెట్టుకొని అదోటి మాట్లాడి చెప్పింది. నా పెదనైన కోడళ్ళు నేనంటే మళ్ళీ మా తమ్మినికి పోయి మోరి కట్టబోతే కట్టనీయని దానికి నా ఇల్లు నగలు అవుతుంది, మీరు ఎత్తు అవుతుంది అని కట్టనీయని దానికి పోయి ఇంటి ముందట నా 6 ఇండ్ల మా మీద 3 ఏళ్ళ వీడికి మా మీద కుల బహిష్కారం అని కేసు పెట్టిర్రు. కుల బహిష్కారం అని వాళ్ళు మా 6గురు మీద పెడితే మళ్ళీ మేము వాళ్ళ 6గురు మీద మేము పెట్టినందుకు మా మీద కేసు పెట్టిర్రు అని, పోషమ్మ కాడి జాగా అంటే అందరు చుట్టుకుంటారు అని మళ్ళీ పోషమ్మ కాడి జాగా పైసలు తీసుకున్న వాళ్ళు అట్టోళ్ళని తలిగి మా తమ్ములను తలిగి కొలిసిమని అంటే ఆమె ఏమంటది, పైసలు తీసుకున్నామే నేను కొలిసి సచ్చిండు మీ పెద్దనైన దోలు కచ్చుకొని కొలుసుకోర్రు అని వాళ్ళని అన్నది. మా తమ్ములను బాధిస్తే నేను ఎంసికి పెట్టి కొలిసిత తీర్రి, ఆమె తప్పించుకుంటుందని అంటే ఇప్పుడే కావాలని వాళ్ళు చెట్టు కిందనే పెద్ద గొడవ చేసి నా కొడుకుని కొట్టిర్రు, నా తమ్ముని కొట్టిర్రు, అంగడంగడి చేసిర్రు. పోలీస్ స్టేషన్కి పోయినాము, పోలీసులకు చెప్పినాము, రాసుకుర్రు, వాళ్ళ మీద కేసులు అన్నారు. మళ్ళా రిటర్న్ మా మీదనే వాళ్ళు రిటర్న్ మా మీద పెట్టిర్రు. అప్పుడు శేఖర్ సార్ పట్టుకొని మా కొండపురపు బాలిరెడ్డి చేసి ఇదంతా చేసి తాడుబట్టి కొలిసి 30 ఏళ్ళ కింద కొన్న భూమి ఇప్పుడు తలిగి తాడుబట్టి కొలిసి ఈ కథలు చేసి మమ్మల్ని ఆగం పట్టించిండు. 90 రోజుల దాకా మీరు ఊళ్ళోకి రావద్దని మాకు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి చెప్పొచ్చిండు. మమ్మల్ని చంపుతామని అంటే 4 మండలాల పోలీసులు వచ్చిర్రు, మీ పానాలు కాపాడుకోండి, ఆడికో మీ ఏళ్ళ కాకుండా రేపు వస్తాయి అంటే మేము ఎల్లరెడ్డి అట్లనే మేము కిరాయిలకు ఉండి బతికినాము. ఇలా నా తమ్ముడు చెంచరిలి బెంగటిలి కుల బహిష్కారం అండి. మాట్లాడిన వాళ్ళకు 5,000 రూపాయల దండు 5,000 అనబట్రి, అందరు సాటుకు మాట్లాడితే వాళ్ళని తిట్టబట్రి అని నా తమ్ముడు తెల్లారి లేచి మంచిగానే ఉన్నాడు. నా నర్సయ్య గడ్డి నర్సయ్య ఇట్లా అయిపోయిండు అని కొడుకు ఎవరో సోపతి గాళ్ళు అమ్మ నా సోపతి గాళ్ళు రమ్మంటుర్రు, ఫోన్ చేస్తుర్రు అని అంటే నీ అయ్యా చచ్చిపోయారా, వాళ్ళే వాళ్ళన్న సోపతి వాళ్ళు ఇంటికి వచ్చి కల్లో నీళ్ళు పోపించుకోవాలంటే వాళ్ళు రారట, నన్నే రమ్మంటుర్రు అని ఆడి ఇంట్లోకి వెళ్ళి తానం చేసిండు, బండి మీద వేయిండు. వాళ్ళు ఏమి కులం అన్నది తెలియదు, ఏదన్నది తెలియదు. ఒకసారి ఆ అమ్మ ఎవరో ఏమో చుట్టం లెక్కనే వచ్చింది ఇంటికి, వాళ్ళ అయ్య లేడు, ఆ పోరడు కూడా లేడు, వాళ్ళ అవ్వ ఉంది, నేనున్నా. ఇంటికి వచ్చి కూర్చుండి మాట్లాడితే
మాట్లాడినాక జరిసేపటికి మళ్ళీ మొగనికి ఫోన్ చేసింది. మొగడు వచ్చిండు ఇంటికి. ఈడికి వచ్చి మొగడు అంతా లొల్లి చేసి నా పెళ్ళాన్ని ఎట్లా రప్పించారు ఈడికంటే నీ పెళ్ళమని మాకు తెలియదు, మీరు ఏ ఊరో ఏమో మాకు ఏ సంగతి తెలియదు, నువ్వే నా ఇంటికి వచ్చి ఎట్లా లొల్లి చేస్తున్నావు అని నేను అల్ల మీదకి రిటర్న్ మాట్లాడినాక ఇగో గీళ్ళు నాకు కొత్త నర్సయ్య, నీరట్ రాజు, ప్రసాద్ వీళ్ళంతా నాకు సోపది గాలే మీ ఇంటి చరిత్ర అంతా చెప్పుతుర్రు నాకు. నా పెళ్ళాన్ని నీ తమ్ముడు ఉంచుకున్నాడు, నా పెళ్ళాన్ని నీ కొడుకు తమ్ముడు అవుతాడు, ఈ పోరడు ఉంచుకున్నాడు అని పెడితే పోరడు ఇంటి ముందట్లేడు, నీ పెళ్ళం ఎట్లా వచ్చిందంటే ఆటో ఎక్కి వచ్చిన అన్నది. అది ఈడ అంత లొల్లి చేస్తే చక్కగా పోలీస్ స్టేషన్కి నడువురు, నీ సంగతి వీళ్ళ సంగతి బయట పడాలని నేను ఆడిపోయి అమిత్ షాకు చెప్పిన. పిలిపించి నువ్వేమో ముగ్గురు పిల్లల తల్లివి, వీడేమో పోరడు, ఆడు 2 నెలలు దేశంకి వెళ్ళి 2 నెలలే రిటర్న్ తెచ్చుకున్నాడు, మేము పేట్ల కిరాయికుంటే అన్నే ఉంచుకున్నాము, ఇవాళ ఈ పోరడి మీద నువ్వు గానింది ఎందుకు పెడుతున్నావు, నువ్వు మనిషివి కాదా, నువ్వు ఆడిదానివి కాదా అని నేను తిట్టిన. సాలు తిట్టిర్రు, కాగితాలు రాపిచ్చిన. ఈ పోరం జోలికి నువ్వు వద్దు, నీ జోలికి పోరం రావద్దని కాగితాలు రాపిచ్చిన. అక్కడ పెట్టేసిన బాంచన. వాళ్ళ అయ్య లేడు, సెన్సరీలు అవ్వ కూడా ఏడ్చుకుంటా వీకింది. వాళ్ళ అవ్వేటి పోయిందో, వాళ్ళ అయ్య హైదరాబాద్లో ఉన్నాడు పని చేసుకుంటా. ఇగో జరిగింది ఆనాడు నేనున్నా. మళ్ళా వాళ్ళ అయ్యే చెల్లుకు ఇగో నేను లోన్ తీసుకున్నా, నువ్వు విడిపించుకత్తావా విడిపించుకరావా, నీ కొడుకుని నేను విడిపించుకచ్చుకుంటా నన్ను వాళ్ళ అయ్యే చెల్లు. నా కొడుకును నువ్వెందుకు ఆగని చెప్తున్నావు కానీ వీడు పట్టణంలో పని చేసుకుంటున్నాడే దానికి ఫోన్లో మాట్లాడిండు. ఇగో ఆనాడు సంగతి, ఇగో కాగితాలు రాసింది, ఇగో గిజాలు ఆ అమ్మిన ఏమిటి అయిందో నాకు ఏది తెలియదు. బాంచకులు ఇంటి ముందట కొడుకులు లేరు, బాంచను 2 ఏళ్ళ ఉంది నా కొడుకులు ఇంటి ముందట లేకపోయి నేను 6 రోజులకి